పాఠశాలల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ ఎల్లయ్య. కొనరావుపేట మండలంలోని సుద్దాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో అధిక మార్కులు సాధించిన 5 విద్యార్థులకు కచ్చకాయల బ్రదర్స్ నగదు పురస్కారంతో పాటు మెమోంటోలను అందజేశారు. ఈ సందర్భంగా కొనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య పిల్లలను ఉద్దేశించి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల తెరవక ముందే పాఠ్య పుస్తకాలు నోట్బుక్లో ప్రజాప్రభుత్వంతో అందజేయడం జరిగిందని, ప్రభుత్వ పాఠశాలల్లో మన ఊరు పిల్లలను చదివించి ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే విధంగా తీర్చిదిద్దుతున్న ఉపాధ్యాయులకు అదే విధంగా మంచి మార్కులు తెచ్చుకున్న 5 విద్యార్థులు మంచి చదువులు చదివి ఉన్నత శిఖరాలను పోయి మన గ్రామానికి అమ్మా నాన్నలకు మంచి పేరు తీసుకురావాలని, అదే విధంగా ఇప్పుడు మొదలు పెడుతున్న 10వ తరగతి విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించాలని కోరారు. 10,000 నగదు పురస్కారంతో పాటు బహుమతులు మరియు మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా కోనరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ కచ్చకాయల ఎల్లయ్య, సుద్దాల మాజీ సర్పంచ్ కచ్చకాయల బాలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఇందులో మండల విద్యాధికారి మురళీ నాయక్, ప్రధాన ఉపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు గంగాధర్, మహేష్, మల్లేశం, సంతోష్, నీరజ, పంచాయతీ కార్యదర్శి అభిలాష్, ఫ్యాక్స్ వైస్ చైర్మన్ కాశవేణి మహేష్, విద్యా కమిటీ చైర్మన్ మాజీ ఉప సర్పంచ్ ఎర్రబెల్లి నాగరాజు, మాజీ విద్యా కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి విజయ్, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు దొబ్బల దేవయ్య, ఉప్పుల గంగయ్యపల్లి బుచ్చిరాములు, వంగాల శ్రీనివాస్, మంగళగిరి శ్రీనివాస్, బుర్ర రమేష్, దొబ్బల సామెలు, సుంకరి రెడ్డి, బొడ్డు రమేష్ పాల్గొన్నారు. మరియు ముఖ్య అతిథిగా ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవనీయులు ఎంఈఓ మురళీ నాయక్ గారికి విద్యార్థులకు ఆశీస్సులు తెలియజేస్తూ 26 జనవరి నాడు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నప్పుడు మా బ్రదర్ కచ్చకాయల బాలరెడ్డి గారు ఒక ప్రకటన చేయడం జరిగింది. వేదికపై 10 GB సాధించిన ప్రతి ఒక్కొక్కరికి ప్రైజ్ మనీ ఇస్తామనే మాట ప్రకటించడం, దురదృష్టవశాత్తు 10 GB రాకపోయినా మండలంలోనే ఉత్తమ ఫలితాన్ని ప్రదర్శించి ఒక 5 మెంబర్లు మనం మంచి మార్కులు సాధించినందుకు వారికి ప్రైజ్ మనీ ఇవ్వాలనే ఉద్దేశంతో మేము, మా తమ్ముడు, నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం, మా చేతుల మీదుగా ఇవి ఇవ్వడం ఆనందంగా సంతోషంగా ఉంది. మీరెప్పుడు మంచి చదువు చదివి తల్లిదండ్రులకు పేరు తెచ్చే విధంగా స్కూలుకు, మన గ్రామానికే మంచి పేరు తెచ్చి మంచి మార్కులు సాధించి ఉన్నత స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా మేము ఆశిస్తూ, ఈ 5 కాకుండా మిగతా వాళ్ళకు కూడా గంగా చెప్తూ, ఇకనైనా మున్ముందు మంచి చదువులు చదివి, ఇప్పుడు తక్కువ మార్క్స్ వచ్చినా ఇప్పుడు ఇంటర్ నుంచి అయినా మా ఎక్కువ మార్కులు సాధించి మంచి స్థానంలో ఉండాలని మనసారా మేము కోరుకుంటూ, అన్న రవీంద్ర అన్న ఒక మాట అన్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఈ 16-17 నెలల్లో అనేక అభివృద్ధి పథకాలు, సంక్షేమం, అభివృద్ధి 2 జోడిట్ల టైపుగా నడిపిస్తూ మన గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు అభివృద్ధి పదంలో నడుపుతున్నారు. మనకందరికీ తెలుసు. మనకు గురుకులాల్లో అరకుర వసతులు ఉండేది. భోజనం చేస్తామంటే పిల్లలకు అడ్జస్ట్ చేసుకుంటూ అక్కడ ఉన్న యాజమాన్యం ఉండేది. ఎక్కిన దాదాపుగా 60% ఛార్జీలు పెంచి వారికి మంచి కోఆపరేషన్ ఇచ్చినారు. వారు ఇప్పుడు తృప్తిగా భోజనం, మటన్, చికెన్ మెనూ ప్రకారం ఈజీగా అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.